సరిగ్గా ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఏడాది క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు సినిమాలో ఉన్న నిర్మాతల్ని, దర్శకుల్ని, హీరోల్ని, ఇంకా ఇతరుల్ని ఎంత గౌరవంగా జగన్మోహన్ రెడ్డి గారు చూశారో అందరూ చూశారు. గేటు బయటే నిలబెట్టి అలాగా అది మాటల్లో చెప్పలేనంత హీనంగా, దీనంగా వాళ్ళని ఎదురు చూపులు చూపించి దేహి అని అడుక్కునేలాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది అప్పుడు పెద్ద చర్చ. కొంతమంది అప్పుడు వీళ్ళకి అలాగే జరగాలన్న వాళ్ళు ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదని అందరం అప్పుడు చెప్పాం. నువ్వు పిలిచినప్పుడు ఒక ఇండస్ట్రీ, చిత్ర పరిశ్రమ, కొన్ని వేల మంది కార్మికులు బతికే పరిశ్రమ, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఆదరించే పరిశ్రమ, అలాంటి పరిశ్రమని కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ అయ్యే సినిమా ఇండస్ట్రీ అది. అలాంటి ఇండస్ట్రీని నువ్వు గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించు లేదా చర్చించు అనే సూచనలు చాలామంది చేశారు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి నియంత్రణతో పోకడలతో సినిమాని చాలా చిన్న చూపు చూశాడు. సినిమా వాళ్ళని చాలా కించపరిచే విధంగా బిహేవ్ చేశాడు. అప్పుడే చెప్పాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా అప్పుడే చెప్పారు, సినిమా ఇండస్ట్రీని ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. మేము అధికారంలోకి వస్తే సినిమా ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేస్తాం, దానికి ఇవ్వాల్సిన గుర్తింపు ఏంటి, ఎలాంటి వనరులు కల్పించాలి, ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఏం చేయాలి అనే దాని మీద ఒక విధానాన్ని తీసుకొస్తాం, అందరు పెద్దలతో చర్చిస్తాం. అన్ని రంగాలు సినిమాలో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన అందరినీ చర్చించి డెఫినెట్గా వాళ్ళకు అవసరమైన విధంగా వసతులు సమకూర్చి ఏపీలో కూడా ఇండస్ట్రీని డెవలప్ చేస్తామని చెప్పారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిర్మాతలు, ఈ పెద్దలు కొంతమంది, అందరూ వెళ్ళలేదు, కొంతమంది విడివిడిగా వెళ్ళి చంద్రబాబును కలిసిన వాళ్ళు, అభినందించిన వాళ్ళు, కర్టసీ కాల్స్ ఉంటాయి కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వాళ్ళు, అభినందించిన వాళ్ళు ఉన్నారు. అలాగే విజయవాడ వరదలు వచ్చినప్పుడు కొంతమంది నిర్మాతలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలవడం, విరాళాలు ఇవ్వడం, ఇవన్నీ చూసాం మనం. దర్శకులు, నిర్మాతలు, పెద్దలు కొంతమంది వెళ్ళి కలిశారు. బాగుంది, అదే అంతవరకు బాగుంది. కానీ నిర్మాతల సంఘం ఉంది, దర్శకుల సంఘం ఉంది, నటులు ఆర్టిస్టుల అసోసియేషన్ ఉంది, చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఈ ఏడాది కాలంలో ఒక్క అసోసియేషన్ కూడా వెళ్ళలేదు అధికారికంగా, కొత్త ప్రభుత్వాన్ని కలిసి అభినందించింది లేదు, ఆ సందర్భమే లేదు. ఎందుకని? తీరిక లేదా? లేకపోతే చంద్రబాబు ఎట్లాగూ అందరితో ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇస్తాడు కాబట్టి వెళ్ళకపోయినా ఏం కాదు అనే ఒక టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తత్వమా? లేకపోతే పవన్ కళ్యాణ్ ఎట్లాగూ స్వతహాగా నటుడు కాబట్టి ఇండస్ట్రీకి నష్టం చేసే విధంగానో, ఇండస్ట్రీకి వ్యతిరేకంగానో ఏం చేయడు అనే ఒక అతి నమ్మకమా, ఓవర్ కాన్ఫిడెన్సా అనేది ఒక పెద్ద ప్రశ్న. కట్టేసి మర్యాదలు, మినిమం మర్యాదలు కూడా ఉండాలి కదా. ఓకే, అది లేదు. సినిమా ఇండస్ట్రీలో ఒక నియంతృత్వ పోకడ ఉంది, నలుగురు చేతిలోనే ఇండస్ట్రీ నలిగిపోతోంది అనేది ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్న పెద్ద చర్చ. ఆ నలుగురు చేతిలో మొత్తం వ్యవస్థ అంతా వాళ్ళ దగ్గరలో పెట్టుకొని అందరినీ ఆటాడిస్తున్నారు. సినిమా అనేది ఒక ఆట, కానీ వీళ్ళు ఆ ఆటను కూడా వీళ్ళ చేతుల్లో పెట్టుకుని ఆటాడిస్తున్నారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. పర్టికులర్గా థియేటర్లకు సంబంధించి 2 రాష్ట్రాల్లో ఉన్న వేల థియేటర్లు వీళ్ళ చేతుల్లో పెట్టుకొని వేరే చిన్న నిర్మాతలకు థియేటర్లు దక్కకుండా చేయడం, లేకపోతే వాళ్ళతో భయపెట్టి వాళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకోవడం, లేకపోతే ఆ సినిమాలను వీళ్ళు తీసుకోవడం, థియేటర్ల యజమానులకి
వాళ్ళకి ఏమాత్రం గిట్టుబాటు కానీ ఎంతో కొంత ముష్టి పడేసినట్టు పడేయడం, ఇది చాలా కాలంగా జరుగుతోంది. ఎగ్జిబిటర్లు దీని మీద చాలా అసంతృప్తిగా ఎప్పటి నుంచో ఉన్నారు. ఇది వాటిది కాదు సమస్య, సంవత్సరాలుగా ఉంది ఈ సమస్య, కొత్తగా వచ్చింది కాదు. ఇది ఇప్పటి వరకు చెబుతున్నది ఏంటంటే, నాకు ఒక ఆయన ఇవాళ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన చెప్పింది ఏంటంటే, ఒక 4 లక్షల రూపాయలు థియేటర్ దగ్గర వచ్చింది అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్గా మంచి రెవెన్యూస్ వచ్చినాయి అనుకోండి ఏదన్నా సినిమాకి, నిర్మాత ఏం చేస్తాడంటే 3 లక్షలు తను తీసుకుంటాడు, ₹1,00,000 థియేటర్ యజమానికి ఇస్తాడు. అదే సినిమా కలెక్షన్లోకి 20,000 వచ్చినాయి అనుకోండి, నీకు సగం నాకు సగం అంటాడు, పర్సంటేజ్ లెక్కేస్తాడు. అక్కడ బాగా వస్తేనేమో ముందు అనుకున్నట్టుగా ఇంత రెంట్ ఏదో పడేస్తాడు. సో అంతా వాళ్ళ ఇష్టమే. లేకపోతే ఆ థియేటర్లకు సినిమాలు ఎవరు చెప్పిన మాట వినకపోతే ఆ థియేటర్లకు సినిమాలు ఎవరు? ఇప్పటికే చాలా సినిమా హాళ్ళు మూతపడ్డాయి. కొన్ని సినిమా హాళ్ళు ఫంక్షన్ హాళ్ళు అయ్యాయి, డబ్బులు ఉన్న మాల్స్ కట్టారు, కొంతమంది కూల కొట్టేసి అక్కడ అపార్ట్మెంట్లు కట్టారు. అసలు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కారణాలు చాలా ఉన్నాయి. డిజిటల్ యుగం రావడము, ఓటీటీ యుగం రావడము, లేకపోతే ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈ థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఈ థియేటర్లకి, నిర్మాతలకి, లేకపోతే థియేటర్లకి, ఈ నలుగురికి మధ్య ఉన్న ఈ వివాదం ఎప్పటి నుంచో ఉన్నమాట వాస్తవం. సడన్గా తెర మీదకి వచ్చింది. తెర మీదకి వచ్చి ఒక వారం రోజుల నుంచి చర్చ. ఏంటా చర్చ? వారం 10 రోజుల నుంచి ఏంటా చర్చ? థియేటర్లకు పర్సంటేజ్ ఇస్తారా, రెంట్ ఇస్తారా? థియేటర్ల యజమానులేమో మాకు పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతున్నారు, వీళ్ళేమో మేము రెంట్ ఇస్తామంటారు. అది తెగదు ముడిపడదు. చివరికి ఏం చేశారు? మొన్న జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ అన్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ కాల్ ఇచ్చారు. ఎందుకు వచ్చింది సడన్గా ఇది తెర మీదకి? ఇది ఒక పాయింట్ నోట్ చేసి పెట్టుకోవాలి అందరూ. అది నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇవాళ ఉదయం వరకు చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకు ఈ బంద్ కాల్ వచ్చింది సడన్గా? థియేటర్లు బంద్ చేయడం ఏంటి? థియేటర్ల యజమానుల చేతిలో లేవు. ఇది చాలా కీలకమైన పాయింట్. లీజుదారుల చేతిలో ఉన్నాయి. లీజుదారులు అంటే ఎవరు? మళ్ళీ ఆ నలుగురే. అంటే వాటిని ముయ్యాలన్నా వాళ్ళే, తెరవాలన్నా వాళ్ళే, అందులో బొమ్మ పడాలన్నా వాళ్ళే, బొమ్మ పడొద్దన్నా వాళ్ళే. థియేటర్ ఓనర్సు జస్ట్ ఒట్టి బొమ్మలు అంతే. ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, మీకు బాగా గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్కి సరిగ్గా 10 రోజుల ముందు ఇలాంటిదే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, థియేటర్లలో వసతులు సరిగ్గా ఉన్నాయా లేవా, టాయిలెట్ సరిగ్గా ఉన్నాయా లేవా, లేకపోతే అక్కడ రేట్లు ఎంత అమ్ముతున్నారు, చిప్స్ ప్యాకెట్ ఎంత అమ్ముతున్నారు, సమోసాలు ఎంత అమ్ముతున్నారు, భోషణం ఎంత అమ్ముతున్నారు, ఇలాంటివన్నీ పెట్టి రెవెన్యూ వాళ్ళని పెట్టి థియేటర్లలో గడగడలాడించాడు. అది కాకుండా టికెట్ రేట్లు తగ్గించాడు. మినిమం టికెట్ ₹5, ₹10 ఇట్లా చేశాడు. ఎందుకు? భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బ కొట్టాలి అని. పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఊహలకు అందని విధంగా ఆ సినిమా హిట్ అయింది. ఆయన అనుకున్న దానికంటే బాగా వెళ్ళింది, అది వేరే విషయం అనుకోండి. సినిమాలో దమ్ముంటే ఎవడేం చేయలేడు. అది ఎందుకు చెప్తున్నానంటే, జూన్ 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో జూన్ 1న థియేటర్ల బంద్ అనే సినిమా, ఈ థియేటర్ల బంద్ అనే చర్చ ఎందుకు వచ్చింది? దీని పుట్టుక ఎక్కడ? దీని ఆరిజిన్ ఏంటి? ఎవరు దీనికి ఆద్యులు? ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తూనే ఇది చేశారా? అప్పుడు సినిమా వాళ్ళకు మద్దతు పలికినందుకు, ఇది నా ఇండస్ట్రీ, నేను బతుకుతున్న ఇండస్ట్రీ అని చెప్పి వీళ్ళని వెనకేసుకొచ్చినందుకు, నాకు టాలీవుడ్ పెద్దలు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అని పవన్ కళ్యాణ్ హట్ అయ్యారు. చాలా దారుణంగా, చాలా డీప్గా హట్ చేశారు పవన్ కళ్యాణ్ని.
ఆయన వాళ్ళ రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, కానీ ఆయన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ. ఆయనకంటూ ఒక స్పేస్ ఉంది అందులో. మీవాడు అలాంటి వ్యక్తి సినిమాని టార్గెట్ చేస్తూ బంద్ కాల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక ఇది ముదురుతోంది అని తెలిసి ఉదయం మీటింగ్ పెట్టుకుని మధ్యాహ్నానికి ఆ బంద్ తాత్కాలికంగా వాయిదా వేసాం, బంద్ ఇప్పుడు లేదు, తర్వాత మాట్లాడుకుంటాం, ఈ కమిషన్లు ఏంటి, రెంట్ ఏంటి, ఈ సమస్యను తర్వాత మాట్లాడతాం అన్నారే కానీ సమస్యకి ముగింపు పలకల. అంటే ఎప్పుడైనా ఈ మెడ మీద కత్తి వేలాడుద్ది అనమాట. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ తెర మీదకి తీస్తారనమాట. సో ఈ విషయం అర్థమైంది. ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్కి అర్థమైంది. పవన్ కళ్యాణ్ కార్యాలయం, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సుదీర్ఘమైన ఒక నోట్ రిలీజ్ చేసింది. సుదీర్ఘమైన నోట్. ఇది ఎలా ఉంది అంటే ఈ నోటు ఫెడరల్ మనీ చెంప మీద కొట్టినట్టు ఉంది ఈ సినిమా వాళ్ళని, సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని. చాలా సున్నితంగా ఏదంటారు, ముఖమల్ క్లాత్లో పెట్టి కొట్టారంటారే, అట్లా ఉంది. ఇది చదువుతుంటే చాలా శుతిమెత్తగా. మరి ఈ సినీ పెద్దలు ఏ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం మొత్తం పరిశ్రమనే నాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం వేస్తున్న ప్రశ్న. స్ట్రైట్గా అడిగాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. స్ట్రైట్ వర్డ్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదగా కలవలేదు అనే దగ్గర మొదలైన ఈ లెటరు ఎక్కడికి వెళ్ళింది తెలుసా? త్వరలో ఒక సమగ్రమైన విధానం తీసుకొచ్చి అసలు మొత్తం 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మేము పరిశీలిస్తాం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాం, సినిమా హాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితులు స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షిస్తాం. అంటే గ్రామ పంచాయతీలకు అప్పచెప్తారు. గ్రామ పంచాయతీలు థియేటర్ ఉందనుకోండి, అక్కడ సర్పంచ్కి అప్పచెప్తే అప్పుడు ఉంటుంది మజా. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండడం, మంచినీళ్ల సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నాం. అంటే ఇట్లాంటి మైన్యూట్ థింగ్స్ను కూడా ఈ నోట్లో పొందుపరిచారు. చాలా ఉంది, ఇదంతా ఇప్పుడు నేను చదివితే డిబేట్లో వస్తుంది కాబట్టి నేను మొత్తం చదవట్లేదు. కానీ ఎందుకు ఇంత దాకా తెచ్చారు? ఎందుకు తెగేదాకా లాగారు? ఎవరి స్వార్థం కోసం ఇది తెగేదాకా లాగారు? పవన్ కళ్యాణ్ సినిమానే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ అవుతోంది? ఏంటి అసలు దీని వెనుకున్న మతలబేంటి? ఎవరు రింగ్ మాస్టర్లు, ఎవరు చక్రం